సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వీటిని ఊరికి యాంగర్కి తగిలిచ్చి ఊరేసుకుందని చెప్పారు సార్. కింద కాళ్ళు ఆనుండి సెమిస్టర్లో 4 సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి ఒక బీటెక్ విద్యార్థిని 19 ఇయర్స్ పరుచూరి ప్రగతి హాస్టల్లోనే సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇప్పుడు ఆమె మృతి తీవ్ర కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో విషాదకరమైన ఘటన అని చెప్పొచ్చు. ఈ అమ్మాయి నెల్లూరు జిల్లా గుడ్లూరు ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి ఇక్కడ రాజనగరంలో గైట్ కాలేజ్లో బీటెక్ చదువుతోంది. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ప్రగతి మొన్న జరిగిన సెమిస్టర్లో 5 సబ్జెక్ట్స్ గాను 4 కూడా ఫెయిల్ కావడంతో ఆమె ఒక డిప్రెషన్లోనికి వెళ్ళిపోయింది. ఒక తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురై నేను సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ ఆమె ఒక సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టింది. ఆ సూసైడ్ నోట్లో విషయాలు కూడా చూస్తే ఒక్కసారిగా బంధువులంతా తల్లిదండ్రులు కూడా కన్నీరు పెడుతున్నారు. నాన్న నన్ను క్షమించండి, ఏం చేస్తున్నానో ఏం రాస్తున్నానో కూడా నాకు అర్థం కావటం లేదు, తీవ్రంగా మానసిక క్షోభ అనుభవిస్తున్నాను, చాలా ఒత్తిడిగా ఉంది, నలిగిపోతున్నాను, ఏం చెప్పాలో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి, కానీ లెటర్ రాస్తున్నాను. ఇప్పటివరకు నన్ను చాలా బాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నాకు ఏ కష్టం వచ్చినా అమ్మకి చెప్పుకునేదాన్ని, కానీ ఇప్పుడు నాకు వచ్చిన కష్టానికి నేను అనుభవిస్తున్నటువంటి బాధకి నేను అమ్మతో కూడా చెప్పుకోలేకపోతున్నాను. అలాగే అక్క నువ్వు మంచి జాబ్ చేసి సెటిల్ అవ్వాలి, నేను అనుకున్న గోల్ నువ్వు రీచ్ అవ్వాలి అంటూ అక్కతో కూడా ఒక మాట మాట్లాడినటువంటి లైన్ కూడా కనపడుతోంది. ఆ నాన్ననైతే ఒకవైపు బాగా చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తూనే ఆ నాన్న బాధ్యతను అమ్మకు అప్పచెప్పింది. అమ్మ నువ్వు జాగ్రత్త, అలాగే నాన్నను కూడా జాగ్రత్తగా చూసుకో అంటూ కూడా ఆ సూసైడ్ నోట్లో ఉంది. అయితే ఈ అమ్మాయి హాస్టల్లో ఏదైతే క్యాంపస్లో బట్టలు ఆరేయటానికి వేసే హ్యాంగర్ ఉంటుంది కదా, ఆ హ్యాంగర్కి చున్నీతో మెడకు చుట్టుకొని ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే తను రాసినట్టు మొన్న సెమిస్టర్స్ 4 సబ్జెక్టులు కూడా ఫెయిల్ కావడం వల్లే మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందా ప్రగతి, లేకపోతే మేనేజ్మెంట్ నుంచి ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? ఈ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రగతి మృతితో తోటి స్నేహితులంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వారంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. క్యాంపస్ అంతా కూడా ఒక భయానక వాతావరణంలోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు, విషాదంగా మారింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో డ్రీమ్స్తో జాయిన్ అయినటువంటి ఒక అమ్మాయి సెమిస్టర్లో ఫెయిల్ అవ్వడంతో దాన్ని పెద్ద స్ట్రెస్గా తీసుకొని చనిపోవటం ఆ తల్లిదండ్రులకు తీవ్ర కడుపు శోకాన్ని మిగిల్చి వెళ్ళింది అంటూ కూడా బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ మధ్య కాలంలో మనం విద్యార్థుల ఆత్మహత్యలు కారణాలు చూస్తే గనక చదువుని ఒక భారంగా భావిస్తున్నారు. అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే బీటెక్ వరకు అమ్మాయిని చదివించాలంటే కుటుంబ నేపథ్యం కూడా ఆర్థిక పరిస్థితులు కూడా మనం చూడాలి. అంతవరకు అమ్మాయిని ఎంతో ఎఫర్ట్ చేసి చదివించినటువంటి తల్లిదండ్రులకు వీళ్ళు ఆఖరికి ఇస్తుందేంటి? తీవ్రని గుండె వేదన, గుండె రోత అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడే కాదు, చాలా చోట్ల మనం చూస్తున్నాం, చదువుని నేను చదవలేకపోతున్నాను, లేకపోతే ఎగ్జామ్స్లో నేను ఫెయిల్ అయ్యాను, లేకపోతే మొన్న జరిగిన ఎగ్జామ్స్లో ఈ సబ్జెక్ట్ నేను బాగా రాయలేదు, ఖచ్చితంగా నేను ఫెయిల్ అయిపోతాను, ఫెయిల్ అయిపోతే నా తల్లిదండ్రులు నన్ను ఏమైనా అనేస్తారేమో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను చులకనగా చూస్తారనే ఉద్దేశంతో ఇమీడియట్గా వాళ్ళు సూసైడ్ వైపు ఆలోచన చేస్తున్నారు. అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే ఒకవేళ మీరు పరీక్షల్లో తప్పిన జీవితంలో తప్పుతారు అనే మీ ఆలోచన చాలా రాంగ్. ఎందుకంటే చాలామంది అసలు 10th కూడా పాస్ కాని వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈరోజు జీవితంలో చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు రన్ అవుతున్నారు, బిజినెస్ రన్ చేసుకుంటున్నారు, ఆర్థికంగా కూడా చాలా బలంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకోవటం లేదు? కేవలం మీలో మీరే మదన పడిపోతూ తల్లిదండ్రులకు మీ పెయిన్ చెప్పలేక, షేర్ చేసుకోలేక మీలో మీరే ఒత్తిడి, డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఇమీడియట్గా తనువు చాలించాలనే ఉద్దేశంతో సూసైడ్ చేసుకోవటం ఇది కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో కూడా ఈ బీటెక్ విద్యార్థిని ప్రగతి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. అనేక కోణాల్లో పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. ఏదేమైనా చాలా బాధాకరమైన ఘటన. ఈ ఎగ్జామ్స్లో ఈ రిజల్ట్స్ తర్వాత ఎంతోమంది అనుకున్న ర్యాంకులు సాధించలేదని, లేతే నాన్న ఆ బొమ్మ కొనివ్వలేదనో, నాన్న సైకిల్ కొనివ్వలేదనో, ఫోన్ కొనివ్వలేదనో, BMW కారు కొనివ్వలేదనో ఒక యువకుడు ఆత్మహత్య
ఆత్మహత్య ఏమిటి, అసలు ఏం జరుగుతోంది? కనీసం మీరు ఇంతవరకు చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు? వాళ్ళు మీపై పెట్టుకున్నటువంటి ఆశల గురించి ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు? ఇంతవరకు మీరు ఎడ్యుకేషన్ కానీ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు ఒకవేళ మీకు చదవడం ఇష్టం లేకపోతే, చదవలేకపోయిన పరిస్థితిలోకి వస్తే, చదువు మీరు ఎక్కువగా పెయిన్గా స్ట్రెస్గా ఫీల్ అవుతుంటే ఇంట్లో చెప్పేసేయండి. చెప్పేసి ఇంకొక ఆల్టర్నేట్గా వాళ్ళ సజెషన్ తీసుకోండి. చదవము అనేంత మాత్రాన తల్లిదండ్రులు ఏం చంపేయరు కదా, ఎందుకు మీరు అలా సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకుంటున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఈ చనిపోయినటువంటి విద్యార్థుల్ని సంధించాలనిపిస్తోంది. ఎన్నో క్వశ్చన్స్ వేయాలనిపిస్తోంది. ఆ తల్లిదండ్రుల రోదన, ఆ కన్న తండ్రి, ఆ అక్క ఏడుస్తున్నటువంటి ఆ అమ్మ, ఆ గుండె రోదన వర్ణనాతీతం అని చెప్పాలి. అయ్యో బిడ్డ, నువ్వు చదవలేకపోతే మేమేం అనం కదా, నువ్వు ఫెయిల్ అయితే కూడా మేమేం అనం కదా బిడ్డ, ఎందుకు ఇలా చేసావంటూ వాళ్ళు ఏడుస్తున్న తీరు కూడా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఏమైనా ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకి కూడా సూసైడ్ చేసుకోవాలి, చనిపోవాలి అనే ఆలోచన చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ఘటనలపై మీరేమంటారో కూడా కామెంట్లో తెలియపరచండి. శనివారం రోజు సెలవులకు వచ్చి శనివారం రోజు ఇంటికి వచ్చింది. మాది కావలి దగ్గర నరసాపురం, గుడ్లూరు మండలం, మాది నెల్లూరు డిస్టిక్. కావలి వస్తే ఆడికి వచ్చిన తర్వాత మేము శనివారం రోజు ఇక్కడికి వదిలిపెట్టాం. ఇక్కడ నేర్చుకుని వదిలిపెట్టాం. ఎగ్జామ్ ఉందంటే వదిలిపెట్టేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత 2 రోజుల తర్వాత రెండో రోజు ఎప్పుడో ఉదయాన్నే నైట్ వేసుకుంటే 3:30కి ఫోన్ చేశారు మాకు. నైట్ వేసుకున్నది నైట్ ఉరి కూడా వేసుకున్నది అనుకోండి అండి. వాళ్ళు చెప్పినట్టు కూడా విన్నామండి. వాళ్ళు ఉరి మామూలు ఉరి కూడా ఏ రూట్లో ఎట్ట వేసుకున్నదో తెలుసా? వేసిందండి అది ఒక యాంగర్, మనం సత్తులు తగిలిస్తాం చూడు, యాంగర్ కాళ్ళు ఇట్టున్నాయండి. కాళ్ళు ఇదిగో కాళ్ళు ఇట్ట ఆనిన తర్వాత యాంగర్కి తగిలిచ్చారండి. యాంగర్కి తగిలిచ్చి ఎంత గందరగోళం చేసి నా బిడ్డను అన్యాయం చేశారండి. కాలేజీ యాజమాన్యం అంతా వాళ్ళంతా ఒకటయ్యి నన్ను గందరగోళం బట్టి చేసి మమ్మల్ని పరిస్థితులకు శవం తీయొద్దంటే ఒప్పుకోకుండా శవాన్ని తీశారండి రాత్రి. మీకు చివరిసారి ఎప్పుడు మాట్లాడింది అమ్మాయి? మీ అమ్మాయి మీతో ఎప్పుడు మాట్లాడింది చివరిసారి? మాతో వచ్చేసి అంతకు ముందు రోజు నైట్ మాట్లాడింది. వెళ్ళిన తర్వాత ఎప్పుడు మాట్లాడింది? సరేలేండి. తర్వాత నైట్ మాట్లాడింది సార్. అంటే ఎప్పుడు మాట్లాడింది? అంటే చెప్పింది ఏదైనా కాలేజీలో ఇలాగా చెప్పు నాన్న ఎక్కువ ప్రెజర్ ఎక్కువ పెడుతున్నారని చెప్పారా? ఏం లేదు, మామూలుగా మాట్లాడింది. అచ్చా. ఈ కాలేజీలో ఏం చెప్తున్నారమ్మా? కాలేజీలో ఉరేసుకొని మీ అమ్మాయి లెటర్ రాసి ఉరేసుకొని చనిపోయిందని చెప్తున్నారు సార్. కానీ ఉరేసుకొని చనిపోవడం అనేది కాదు సార్. అక్కడ దెబ్బలు కొట్టున్నారు. ఈ చేతికి దెబ్బలు తగిలి ఉంది. ఎన్ని దెబ్బలు! సరే, బిడ్డని ఊరికి యాంగర్కి తగిలిచ్చి ఊరేసుకుందని చెప్పారు సార్. కింద కాళ్ళు ఆనుండి నా బిడ్డ పైన ఊరికి అట్ట తగిలిచ్చింది. సరే సార్, ఓకే.